అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు ఎస్టీఎం ఎడ్యుకేట్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనము చేల్గుర్కి వెళ్తున్నామండి. అది ఎక్కడుందంటే భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో ఉందండి చేల్గుర్కి అని. మనకు అనంతపూర్ నుంచి బళ్ళారికి పోయే రూట్లో అనంతపూర్ నుంచి దాదాపు ఉరవకొండ దాటిన తర్వాత 10 కిలోమీటర్ దూరంలో ఉందండి. అంటే ఆంధ్రాకి కర్ణాటక బార్డర్లో వస్తుందండి. మనం ఉరవకొండ మీదుగా వెళ్తున్నాం అనంతపూర్ నుంచి. ఇది వచ్చేసి పెన్నహోబిలం దాటిన తర్వాత ఉరవకొండ దాటిన తర్వాత మనకు చేల్గుర్తి అనేది వస్తుందండి. చేల్గుర్కి అంటారండి. అది రాను చేల్గుర్తి కొంతమంది చేల్గుర్తి కూడా అంటారు, లేదా చేల్కుర్తి అంటారు. చేల్గుర్కి ఒరిజినల్ నేమ్ అండి. మనకు అక్కడ ఏమి మెయిన్ స్పెషల్ అంటే మనకు శ్రీ ఎరితాత దేవాలయం ఉందండి. అంటే ఎరితాత అంటారు. ఎరితాత జీవ సమాధి లేదా ఎరిస్వామి అని కూడా అంటారండి. అక్కడ విశేషం ఏమిటి అంతా కూడా మనకు ఇప్పుడు వివరిస్తాను. మనకు చేల్గుర్కి విమానాశ్రయం వచ్చి 25 కిలోమీటర్ దూరంలో బళ్ళారిలో ఉందండి. బళ్ళారి నుంచి మనకి ఇక్కడ దగ్గర అండి, 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లో మనకు చేల్గుర్కి రావచ్చు. తర్వాత మనకు రైల్వే స్టేషన్ ఫెసిలిటీ వచ్చేది గుంతకల్ నుంచి అండి. గుంతకల్ నుంచి కూడా మనము చేల్గుర్కి బస్సులు అంటే రోడ్డు మార్గంగా చేరుకోవచ్చు గుంతకల్ నుంచి. ఇది వచ్చేసి ఉరవకొండలోని మనకు దేవాలయం వెళ్తుందండి, శివ దేవాలయంకి వెళ్తుంది. ఇక్కడ కొండ వచ్చేసి మనకు కింద పక్కన మనకు సూర్య దేవాలయం ఉందండి. అది కూడా మీకు ఈ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం చేల్గుర్కి అయితే దగ్గరలో ఉన్నాము. ఇది వచ్చేసి ఆర్చ్. చేల్గుర్కి విశేషాలు అంతా కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎరితాత స్వామి జీవ సమాధి గురించి కొంచెం హిస్టరీ ఉండేది మీకు చెప్తాను. ఇది వచ్చేసి శ్రీ ఎరిస్వామి వారి కుటీరం అండి. కుటీరం ఇది. మనం దీంట్లోకి అయితే వెళ్ళలేదు. మనము దేవాలయంలోకి వెళ్ళేసి అక్కడ మనకు లోపల పక్కన ఎలా ఉంది అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అంతా కూడా మీకు చెప్తానండి. దీంట్లో మొత్తం అంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి సంవత్సరము దసరా టైంలో మనకు ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు చేల్గుర్కి చేరుకోవడానికి చాలా మంది నలుమూలలు కూడా వస్తారండి. మొత్తం అంతా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరము. అలాగే మనకు దసరా రోజు ఉత్సవాలు కూడా జరుగుతాయి. తర్వాత వచ్చేసి సంవత్సరంలో 2 సార్లు ఇక్కడ రథోత్సవం అవన్నీ కూడా జరుగుతాయండి. అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అంతా కూడా మీకు చెప్తాను. ఇదే అండి ఇప్పుడైతే మనం వచ్చినది ఇక్కడ శ్రీ ఎరితాత జీవ సమాధి స్వామివారిది. ఇక్కడ వచ్చేసి మనకు షాప్స్, తర్వాత వచ్చేసి రూమ్స్, మనం ఉండడానికి స్టే చేయడానికి రూమ్స్, తర్వాత అన్నదానము, ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి 2 పూట్ల. అలాగే మనకు ఉండడానికి రూమ్స్, కళ్యాణ మండపాలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఎప్పుడైనా కళ్యాణాలు చేసుకోవాలనుకున్నా ఇక్కడ వచ్చి చాలా మంది చేపిస్తూ ఉంటారు, కళ్యాణాలు జరుపుతూ ఉంటారు, అంటే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్, తర్వాత ఫంక్షన్ హాల్, కళ్యాణ మండపాలు అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నము తర్వాత రాత్రి భోజన సదుపాయం కూడా ఉంటుందండి. ఫ్రీగా భోజనశాల కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వచ్చి మనకి షాపింగ్ కాంప్లెక్స్, తర్వాత స్వామివారివి సంబంధించిన అంటే ఆలయంకి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి, ప్రైవేటు రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేసి అంతా కూడా చూద్దాం. ఇది లోపల పక్కన అంతా కూడా ఆలయం అండి. లోపల పక్కన అంతా కూడా ఆలయం అంతా చుట్టూ పరిసరాలు చుట్టూతా అండి. మొత్తం అంతా కూడా ఇంప్రూవ్ చేశారండి. మొత్తం ఆలయం అంతా కూడా మొత్తం అంతా ఇంప్రూవ్ చేశారు. కలర్స్ అంతా కూడా కొట్టారు. ఇవన్నీ కూడా కొత్తగా కట్టించినదే అండి. మొత్తం అంతా కూడా పైన కూడా పైకప్పు అంతా కూడా వేశారు. ఆలయం చుట్టూతా కూడా అంతా క్లీన్గా చేసి పెయింటింగ్, తర్వాత మాడిఫై కూడా చాలా మటుకు మాడిఫికేషన్ కూడా అంతా చేశారండి. ఇది వచ్చేసి ప్రధాన గోపురం అండి, నమూనా. ఇది ప్రధాన గోపురం నమూనా. ఇప్పుడు మనకు స్టార్టింగ్లోనే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయక స్వామి ఉంటారండి. వినాయక స్వామి పక్కన గుండా మనం వెళ్ళేసినామంటే చుట్టూతా తిరిగి రావచ్చు. ఇప్పుడైతే మనం ఆలయం మొత్తం చూసి లోపల పక్కన స్వామివారిని దర్శించుకొని అలాగే మీకు భోజనశాల అంతా కూడా చూపిస్తాను. ఆలయంలోకి పోయే ముందు మనము కాళ్ళు కడుక్కొని కొంచెం అట్లా వెళ్దాం లోపలికి. ఇదంతా చూడండి లోపలంతా కూడా. ఇక్కడంతా కూడా మామూలుగా రథోత్సవం సమయంలో మనం లోపల కూడా ఇక్కడ నిద్రిస్తారండి. చాలా మంది ఇక్కడ నిద్రిస్తారు. రూమే తీసుకోవాల్సిన పని లేదు. దొరుకుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి నిద్రిస్తారు నైట్ టైము. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము ఉత్సవాల టైంలో భజన కార్యక్రమం కూడా జరుగుతుందండి. అమావాస్య రోజున, ప్రతి నెల అమావాస్య రోజున చాలా మంది వస్తారు ఇక్కడ. ముఖ్యంగా అమావాస్య రోజున పుణ్యంకి
చాలా మంది అనేది వాళ్ళు వస్తారు ఇక్కడ. ఇక్కడ వచ్చి జీవ సమాధి అండి, స్వామివారి జీవ సమాధి. మనం ఇక్కడ ఆ పైన నుంచి మెటికల్ ద్వారా కిందికి వచ్చి మనం అక్కడ చూడొచ్చు, లేదంటే ఇట్లా కూడా వెళ్ళొచ్చు అండి. కానీ ఇప్పుడైతే గేట్ క్లోజ్ చేశారు. మనం లోపల నుంచి వచ్చి మనము జీవ సమాధి అనేది చూద్దాము స్వామివారిది. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ చూడండి, మీరు ఆర్చ్ అంతా కూడా నీట్గా శివుడు అంతా కూడా ఉంటారు, అంతా కూడా ఉంది. స్వామివారి గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాము. మీకు ప్రజెంట్ అయితే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరి మీకు చెప్తాను. ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అండి. మనకు ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు చిన్న చిన్న దేవాలయాలు, తర్వాత వచ్చేసి మనకి అరుగులు అన్నీ కూడా ఉన్నాయి లోపల పక్కన నిద్రించడానికి. ఇంకా కొంచెం వర్క్ అనేది జరుగుతుందండి, ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. శివలింగం అండి, శివుడు అదిగోండి ఇక్కడ నిద్రిస్తున్నారు చాలా మంది. అక్కడ అలాగే ఇక్కడ బారసాలలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. మామూలుగా బారసాలలు, పుట్టు వెంట్రుకలు అవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ. ప్లేస్ అయితే స్పేషియస్గా, తర్వాత వచ్చి పీస్ఫుల్గా అంతా ఉంటుందండి. ఇక్కడ చాలా అంటే పూజారులు కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ పనిచేసేవారు కానీ చాలా నెమ్మదిగా ఏదైనా సరే మనం అడిగితే చెప్పేకి ఓపికతో ఇక్కడ చెప్తారు. తర్వాత వచ్చేసి భోజనాల దగ్గర కానీ అంతా కూడా బాగుంటుందండి. ఇదిగోండి ఇదంతా కూడా బాగా చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా కూడా ఇంకా టైల్స్ ఇవి గ్రానైట్ అంతా కూడా పని జరుగుతానింది. తర్వాత ఈ ఆలయం చుట్టూతంతా కూడా వర్క్ అయితే జరుగుతానిందండి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది, మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. 10 to 20% ఏదో బ్యాలెన్స్ అయితే ఉందండి. ఈ పైకప్ అంతా కూడా లేదండి, అంతా కూడా వేసేసారు. ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే అన్నదాన సత్రం వెళ్తాం. రైట్ సైడ్ వచ్చేసి ఇదే అండి మనకి ఎంట్రన్స్, స్వామివారి ఆలయంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాలు ఉంటాయి. అంటే మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వస్తేనే ఎడం పక్కన వినాయకుడు, కుడి పక్కన నవగ్రహాలు అనేది ఉంటారు. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళామంటే స్వామివారిని దర్శించుకోవచ్చు, ఎరితాత స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే కింద పక్కన మనకు జీవ సమాధి అనేది ఉంటుందండి. ఇప్పుడైతే రష్ అయితే తక్కువ ఉందండి ఆల్మోస్ట్ ఆల్. ఇంకా ఇప్పుడు ఆలయం కూడా ఈవినింగ్ టైం అయిందండి, కొంచెం అంతా కూడా క్లీన్ చేస్తున్నారు అంతా కూడా. ఇది వచ్చేసి మనం ఇట్లా వెళ్ళామంటే స్ట్రైట్గా జీవ సమాధికి వెళ్తామండి కింద పక్కన. అలాగే మనం ఇట్లా వచ్చినామంటే కినా మనము స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు ఎడం పక్కన చూసామంటే స్వామివారు ఉంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వెళ్తానండి స్ట్రైట్గా. అప్పుడు ఎడం పక్క నుంచి వెళ్ళాను. స్ట్రైట్గా వెళ్తే మనకు ఇక్కడ ఉయ్యాల ఉంటుందండి, స్వామివారిది ఫోటో ఫ్రేమ్ పెట్టేసి ఉయ్యాల ఉంటుంది. ఇక్కడ మనం పట్టుకొని మొక్కున్నామంటే ఏదైనా కోరిక నెరవేరుతుందంటే ఉయ్యాల అనేది ఊగుతుందండి. అలాగే ఇక్కడ కుడి పక్కన చూసారంటే గ్లాస్లో విగ్రహం ఉంటుందండి స్వామివారిది, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ స్వామివారిది అండి. కింద జీవ సమాధి పైననే మనకి స్వామివారి రూపం అనేది ఉంటుంది. ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు, ఇక్కడ ఎరితాత స్వామివారు, మీరు కూడా చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం అలాగే కింద పక్కన వెళ్ళేసి స్వామివారిది జీవ సమాధి అంతా కూడా మనం చూద్దామండి. ఇప్పుడు కిందకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనం కిందికి దిగి మెట్ల ద్వారా కిందికి వెళ్ళామంటే మనకు స్వామివారిది జీవ సమాధి ఉంటుంది. ఇలా దిగి వెళ్ళామంటే మనకి స్వామివారిది జీవ సమాధి అనేది కనబడిస్తుందండి, కింద పక్కన ఉంటుంది. అక్కడ వెళ్ళడానికి అయితే లేదండి, గేట్కి తాళం వేసి ఉంటారు. జీవ సమాధి మీకు స్వామివారిది చూపిస్తానండి లోపల పక్కన జూమ్ చేసి కొంచెం వీడియో చూడండి మీరు కూడా. ఇదిగోండి చూడండి, జూమ్ చేస్తున్నా. స్వామివారు ఏదైనా చెప్తే కానీ అది జరిగేదని అని చరిత్ర చెప్తుందండి. చరిత్ర వచ్చి కొంచెం లాస్ట్లో మీకు బ్రీఫ్గా లాస్ట్లో చెప్తాను. స్వామివారిది అయిపోయినాక మనం బయటికి వెళ్దామండి. బయటికి వెళ్ళేసి మొత్తం అంతా కూడా మిగతా అదంతా కూడా మీకు చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్ళేసి పైన పక్కన నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఇక్కడైతే దారి లేదండి బయట పక్కన. మామూలుగా అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాక కింద పక్కన సమాధిని దర్శించుకున్నాక జీవ సమాధి మనకి ఇక్కడ నుంచి మనకి గేట్ అనేది, ఈ గేట్ ద్వారా మనం బయటికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు లాక్ చేశారు, మనం రిటర్న్ మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇప్పుడైతే సతీ సమేతంగా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మామూలుగా
ఎక్కువ తిరునాళ్ళు అప్పుడు జరుగుతున్న రష్ టైంలో వచ్చామంటే మనకి రష్ అనేది ఎక్కువ ఉంటుందండి, చాలా రష్ అయితే ఉంటుంది. ఓకే అండి, మా దర్శనం అయితే కంప్లీట్ అయింది స్వామివారితో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళేసి మొత్తం అంతా మీకు చెప్తాను. ఇది బయట పక్కన అండి. మనం బయటకు వచ్చినాక మనం లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంది. ఇప్పుడు దీని పక్కన మనం వెళ్ళామంటే మనకు వెనకల సైడ్ వచ్చేసి మనకు వాష్రూమ్స్, కాలు కడుక్కోవడానికి అంతా కూడా బాత్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనం మొదటగా ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మనం స్వామివారిని దర్శించుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనకి అంతా కూడా వాష్ చేసుకోవడానికి, తర్వాత స్నానం చేయడానికి అంతా కూడా ఉన్నాయండి. లేదంటే మనం రూమ్ తీసుకున్నామంటే మనం రూమ్లో కూడా మనకి వాష్రూమ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం బయటికి వెళ్ళేసి మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే కనుక మనకు అన్నదాన సత్రంకి వెళ్తామండి. ఇక్కడ మనం ఎంటర్ అయినాక ఇక్కడంతా కూడా అన్నదాన సత్రం జరుగుతుందండి. మామూలుగా రష్ ఉన్నప్పుడు ఇక్కడంతా కూడా పెడతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళేసి మనం మెయిన్ సత్రంలోకి వెళ్తాము. మామూలుగా ఇక్కడంతా కూడా మనకి ఫుడ్ అనేది పెడతారండి. మామూలుగా మనం ఇట్లా దీని గుండా వెళ్ళామంటే మనం అన్నదాన సత్రంలోకి అయితే వెళ్తాము. ఇక్కడ కూడా మెయిన్ అయితే ఇదే అండి. ఒకవేళ రష్ ఎక్కువ అయితే మనకి బయట పక్కన అక్కడ అంతా కూడా పెడతారు. ఇక్కడ వచ్చి మనకు ప్లేట్స్ ఉంటాయి, అవి తీసుకొని మనం ఇక్కడ తీసుకొని భోజనం పెట్టుకొని మనం ఇక్కడ టేబుల్ మీద కూర్చొని తినొచ్చు. ఇక్కడైతే ప్రతిరోజు అన్నం అయితే పెడతారండి, పొద్దున రాత్రి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి. అన్నదానం చేస్తే చాలా మంచిది, అన్నాన్ని వేస్ట్ చేయొద్దండి. ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకొని తినొచ్చండి. అన్నం మాత్రం వేస్ట్ చేస్తే వాళ్ళు తిడతారు, అన్నం మాత్రం వేస్ట్ చేయొద్దండి. ఇక్కడ నెక్స్ట్ మనం బయటకు వచ్చేసి ఇక్కడ మనము చేతులు కడుక్కున్న తర్వాత వాష్ చేసి ప్లేట్స్, ఇక్కడ మనకి వాటర్ ఉంటుందండి తాగేకి ప్యూరిఫైడ్ది, తినేసి ప్లేట్స్ అన్నీ కూడా మనం అక్కడే తాగేసి కడిగిన ప్లేట్ మనం అక్కడే పెట్టచ్చు. మనమే ప్లేట్ కడగాలి. ఇక్కడ చూడండి ట్రస్ట్ మాదిరి సేవా సంస్థ. మనం ఇక్కడ అన్నదానానికి డొనేషన్ కూడా ఉంటుందండి, డొనేట్ చేయొచ్చు. లేదంటే కన్నా హుండీ ఉంటుందండి, హుండీలో మనం కావాలంటే డబ్బులు వేయచ్చు. ఇదే అండి బోర్డు ఉంది, తెలుగులోను అండ్ కన్నడలోను ఉంది. ఇక్కడ వాళ్ళు ఏమేమి సేవ చేస్తారు అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఇక్కడ బోర్డు కూడా పెట్టారండి, దేవాలయంలో ఏమేమి ఆచరించాలో అని చెప్పేసి నీట్గా వీళ్ళు బోర్డు పెట్టారు. ఆ విధంగానే ఇక్కడ నడుచుకుంటారు, అంటే ఎక్కువ అరసకూడదు అని చెప్పేసి మొత్తం అంతా ఉంది. మీరు కావాలంటే చదవండి. ఇప్పుడు స్వామివారి గురించి కొంచెం చెప్తానండి. 12వ శతాబ్దంలో వచనా సాహిత్యంలో ద్వారా సంఘ సంస్కరణకు లొంగిపోయిన బసవన్న సంఘ సంస్కర్తగా కనిపిస్తే 20వ శతాబ్దంలో మత భావాలతో సాగిన సంఘ సంస్కరణ ఉత్తర కర్ణాటకలలో అవధూత వారసత్వ కాలంగా చెప్పుకోవచ్చు. అలాంటి అవధూతలలో చెల్గుర్కి ఎరితాత ఒకరు. జీవ సమాధి నుంచి అల్లుపెరుగని శక్తి కేంద్రంగా వరకు కోట్లాది మందికి భక్తులు కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా ఎన్నో అద్భుతాలు చేస్తూ నడిచే దేవుడిగా చెల్గుర్కి ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో బళ్ళారి నుండి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న చెల్గుర్కి ఈ ప్రాంతంలోని ముఖ్యమైన మతపరమైన ప్రదేశాల్లో ఒకటి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని భక్తులు ఎంతోమంది ఇక్కడికి వస్తారు. చెల్గుర్కి చేసిన అద్భుతాల ద్వారా ఈ ప్రాంత ప్రజలు కష్టాలు వచ్చినప్పుడు తాతయ్య వద్దకు వెళ్ళి దివ్యభావంతో నివృత్తి పొందిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే స్వామివారు ఎలా వచ్చారు అనే దానికి ఖచ్చితమైన సమాచారం అయితే లేదండి. కొందరు ఆంధ్రావాసి, లేదంటే కొంతమంది చిక్బలాపూర్ నుంచి వచ్చినారని చెప్పేసి అంటారు. తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో ఆయన తర్వాత వైరాగిగా అయ్యారు. ఆయన అసలు పేరు నంజుండ అయినప్పటికీ దానికి ఎలాంటి ఆధారం లేదు, కాబట్టి ప్రజలు ఇది ఇక్కడ ఎర్రి అని అంటారు. నెక్స్ట్ ఎరితాత జీవ సమాధి ఎలా అయినారు? 19వ శతాబ్దంలో చివరిలో పశువుల కాపర్లు చెల్గుర్కి నుండి 4 నుండి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని మల్లప్ప వద్ద ధ్యానంలో కూర్చున్న ఎర్రితాతను చూశారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న తాతయ్య ధ్యానంలో చేసే స్థలంలో కూడా వర్షం కురకపోవడంతో చూసి ఆశ్చర్యపోయాయని గ్రామస్తులు చెప్పారు. గ్రామస్తులు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. సుమారు 25 సంవత్సరాలు చెల్గుర్గిలో నివసించిన తాతయ్య 1922లో మరణించారు. ఇది జీవ సమాధి అయిన ఎరితాత జీవ సమాధి గురించి అండి. సమాధి సంస్కరించుకునేలా మహారథోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. 1922లో జీవ సమాధిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు ఎరితాత మహారథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహారథోత్సవంలో భాగంగా సప్తభజన కార్యక్రమం 7 రోజులు ఉంటుంది.
కార్యక్రమం ముందు తప్పకుండా నిర్వహిస్తారు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలను 25 గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు భజనలో పాల్గొంటారు. జ్యేష్ఠ శుద్ధ పంచమి నాడు బసవోత్సవం, జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు పుష్పరథోత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసం అమావాస్య రోజున ముత్యాల రథోత్సవం నిర్వహిస్తారు. ప్రతి అమావాస్య సాయంత్రం తాత వెండి రథోత్సవంతో నిర్వహిస్తారు. బసవన్న ఉత్సవం రోజున శివదీక్ష కార్యక్రమం, మహారథోత్సవం రోజున సాయంత్రం క్యాంపు కర్పూర హారతి ఉంటుంది. మట్టి కుండలో కర్పూర హారతి గర్భగుడిలో ప్రదక్షిణలు చేస్తే మట్టి కుండలో కర్పూర హారతి వేసుకొని గర్భగుడి మొత్తం ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేసి వేలాది భక్తులు ఈ ఆచారం పాటిస్తారు. మహాన్యాస పూర్వానికి ముందు కార్తీక మాసం చివరి 3 రోజుల్లో తాతయ్యకు ప్రత్యేక రోజుల్లో పూజలు కూడా జరుగుతాయి. పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు తాతయ్యకు రుద్రాభిషేకం ఉంటుంది. సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు తాతయ్యకు మంగళహారతి, అనంతరం అష్టోత్తర ఉయ్యాల సేవ, తీర్థప్రసాద వితరణ అన్నీ కూడా ఉంటాయండి. తర్వాత వచ్చేసి తాతయ్యకు 108 పారాయణం కూడా జరుగుతుంది. ప్రత్యేక రోజుల్లో బెంగళూరు నుంచి పూలు కూడా తెచ్చి అలంకరిస్తారు. భక్తులకు వసతి ఏర్పాట్లు కూడా అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్రతిరోజు చెప్పాను కదా, దాసోహ విధానం ద్వారా భక్తులకు రెండు సార్లు భక్తులకు అన్నదానం అనేది చెప్తారు. వాళ్ళు దాసోహం అంటారు. దాసోహ విధానం అంటే అన్నదానం అండి. ఉదయం 12:30 నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు అన్నదానం అనేది ఉంటుంది. ఇదే అండి స్వామివారి గురించి. ఇప్పుడు మనం బయటకు వచ్చేసామంటే, ఇక్కడ బయట నుంచి మనం రైట్ సైడ్ చూసామంటే ఇక్కడ మనకు అన్నప్రసాదంకి వెళ్ళేకి దారి కూడా ఉంటుంది ఇక్కడ నుంచి, బయట నుంచి. ఇలా అలాగే మనం ఇక్కడ లోపలికి వచ్చామంటే ఇక్కడంతా కూడా మనకి రూమ్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మెయిన్ అండి. ఇప్పుడు మే 18 నుంచి స్టార్ట్ అవుతాయండి. సప్తభజన కార్యక్రమం నుంచి స్టార్ట్ అవుతుంది. 24, తర్వాత 25, 26 తేదీలలో ఉంటుంది. ఇక్కడ మీకు చూడొచ్చు డేట్లు. ఆ డేట్లో వచ్చేసి మీకు అన్నీ అయితే జరుగుతాయి. మీరు పాస్ చేసైతే ఆ వీడియోలో చదువుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామంటే ఇక్కడ మనకు అంతా కూడా రూమ్స్, ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి దేవాలయకు సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం రూమ్ తీసుకొని స్టే చేయొచ్చు, నిద్ర చేయొచ్చు. మనకు ఇక్కడంతా కూడా బ్లూ కలర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా రూమ్సే అండి, మీరు చూడొచ్చు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఇట్లా దీని నుంచి మనం వెళ్ళామన్నా కూడా మనము ఆంధ్రనాథ సత్రంకి అయితే వెళ్ళొచ్చండి. ఇది మెయిన్ రష్ ఎక్కువ ఉన్నప్పుడే ఇదంతా కూడా ఓపెన్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది, కళ్యాణం చేసుకోవడానికి కూడా ఉన్నాయండి. ఇదే అండి చెల్గుర్కి ఎరితాత జీవ సమాధి గురించి వీడియో. ఇప్పుడు మనకి ఇది వచ్చి అనంతపురం పోయే రూట్ అండి. మనం బ్యాక్ వెళ్ళామంటే బళ్ళారికి వెళ్తాం. ప్రెసెంట్ అయితే ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. బాయ్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.